హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం ఎదుట నర్సింగ్ ఉద్యోగులు ఆందోళన దిగారు. ప్రభుత్వం ఇచ్చిన జనరల్ ట్రాన్స్ఫర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని మండిపడ్డారు. బదిలీలో ప్రభుత్వ విధానం సరిగ్గా లేదన్నారు. బదిలీ లిస్టు సీనియారిటీ ప్రకారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డైరెక్టర్కు ఫిర్యాదు చేయడానికి వచ్చామని, కానీ డైరెక్టర్ రవీంద్రనాయక్ అందుబాటులో లేరని వారు వాపోయారు. ఇప్పటికైనా బదిలీలు సక్రమంగా నిర్వహించాలని ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 80 ద్వారా ఈరోజు బదిలీలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం చేసింది. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ లేనందున పెద్ద ఎత్తున అవకతవకలకు ఈరోజు ఉన్నతాధికారులు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఒక ఎంప్లాయీ యొక్క స్టేషన్ యొక్క సీనియారిటీని లెక్కగట్టడంలోని అవకతవకలు జరిగినాయి. ఇక్కడ కొంతమందికి 4 సంవత్సరాలు అయితే 14 సంవత్సరాలు చూపిస్తున్నారు, 12 ఏళ్ల సర్వీస్ అయితే 10 సంవత్సరాలు చూపిస్తున్నారు. అనేక రకాల అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయని, అలాగే టర్మినేషన్ అయినటువంటి వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయని, ఇప్పటిదాకా ఆ లిస్టులే ఫైనల్ కాకుండా డిస్ప్లే చేయకుండా మీరు ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఎంప్లాయీస్ ఈరోజు వచ్చారు. ఏఎన్ఎం నుంచి మెడికల్ ఆఫీసర్ల వరకు అనేక అవకతవకలు జరిగినాయి. ఈ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఉద్యోగులందరూ బలైపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 317 జీవో పరిష్కారం కాలేదు, అలాగే ప్లేస్ల అలాట్మెంట్ జరగలేదు, అలాగే అనేక రకాల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. చాలా కేటర్లకు ప్రమోషన్లు కూడా లేవు. ఆ ప్రమోషన్లు జరగకుండా 317 ఇష్యూ పరిష్కారం కాకుండా బదిలీల ప్రక్రియ చేపట్టడంతో ఆ లిస్టులో సీనియారిటీ తయారు చేయడంలో అనేక రకాల అవకతవకలు ఉన్నాయి. ముఖ్యంగా సర్వీస్ రికార్డు ఉంటుంది, ప్రతి ఎంప్లాయీకి ఒక సర్వీస్ బుక్ ఉంటుంది. ఆ సర్వీస్ బుక్లో ఎంట్రీ అయితే ఎక్కడ పనిచేసిండు, ఎన్ని సంవత్సరాలు పనిచేసిండు, సర్వీస్ అనేటువంటి ఉంటుంది. అది చూసుకొని రాయాల్సినటువంటి యూడీసీలు కానీ అధికారులు కానీ వాళ్ళ యొక్క నిర్లక్ష్య ఫలితంగా ఈరోజు ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సానుకూలంగా ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవోని ఏ ప్రాతిపదికనైతే గవర్నమెంట్ జీవో ఇచ్చారో ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతున్నాం. కానీ 40 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకి 4 ఏళ్ళు చూపించండు, 30 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకి 4 ఏళ్ళు చూపించండు. లోపలన్నీ దొడ్డిదారి పనులన్నీ జరుగుతున్నాయి. మాకు దృష్టిలో ఉంది. దీన్ని ఇటువంటి వాటిని ఏ ఆఫీసర్ కూడా ఇట్లాంటి అరికట్టడానికి మేము గవర్నమెంట్ని